మా భూమి రథయాత్ర రాష్ట్రంలో ఉన్న ఆల్ గవర్నమెంట్ స్కూల్స్, హాస్పిటల్స్, ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ప్రజలకు సంబంధించినవి కదా, ఎట్లా నడుస్తున్నాయో చూడాలిగా. ఉద్యమం కావచ్చు, పార్టీ కావచ్చు, అదే సిటిజన్ కావచ్చు, మన ప్రభుత్వం ఎట్లుందో చూసుకోవాలిగా, మన బాధ్యత కదమ్మా. అందులో భాగంగా మొత్తం రాష్ట్రం అంతా పర్యటిస్తున్నాం. మన స్కూల్ను కూడా చూసి మనకి ఏం కావాలో, ఎట్లున్నాయి, ఏంది ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంలో తెలియజేయాలి. కొట్టాల మీరు కొడితే మాకు కూడా అట్లా. ఈ గురుగారు ఏం సబ్జెక్టు? బ్యూటిఫుల్గా ఉన్నారు మీరు. రండి అమ్మ రండి, చేతులు తీ రా. ఏ స్కూల్ అమ్మ ఇది? స్కూల్ పేరు జెడ్పిహెచ్ఎస్. వాళ్ళని కూడా అడిగి రమ్మని, ఈ పిల్లగాళ్ళని కూడా అడిగి రమ్మని ఒక్కడికి. ఎడు చేయాల లక్ష్మణు గట్లా గది ముచ్చట అట్లా అన్నమాట. నువ్వు నేను కాదు నడిచేది. దా 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 ఇట్రా 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 ఇక్కడ కూర్చో. నిజంగా చెప్పు, రామీది చెప్పు. సన్న బియ్యమేనా? పెద్దగా సన్న బియ్యమా? సన్న బియ్యమా? ఇది దొడ్డు బియ్యమా? ఏమన్నా ఇప్పుడు ఆడ ఉంటే ఏం పడుతుందానే? ఏం బియ్యం అన్నది? ఏం బియ్యం తల్లి? ఇప్పుడు ఏమన్నావు ఇందాక? దొడ్డు బియ్యమేగా, ఇది దొడ్డు బియ్యమేగా. అది అమ్మా, ఇది దొడ్డు బియ్యం. తినమ్మా తిను. ఏం కూరలు వేసిరు ఇవాళ? ఇంకేం కూర వేసిర్రు? దా ఎరా ఎరా. బియ్యం దొడ్డు అను, నువ్వేమో సన్నగా ఉన్నావు. బియ్యం ఏంటి? నువ్వు దొడ్డుకున్నావా? నువ్వు దొడ్డుగా లేవు. బియ్యము దొడ్డు బియ్యం. బియ్యాన్ని ముఖ్యమంత్రి ఏం బియ్యం పెడతాడా అంటే చెప్తాడు. మరి ఇందులో ఏమున్నాయి? అట్లా ముఖ్యమంత్రి సన్న బియ్యం అంటాడు. మనం తినే బువ్వ పెద్దగా మాట్లాడు. దొడ్డు బియ్యం. నవ్వొద్దు. ఏం బియ్యం? దొడ్డు బియ్యం. జిందాబాద్ అనండి. దొడ్డు బియ్యం. గట్ల 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 గట్ల. ఇక రండి. నీ వెనకందుకు నాయన, వాళ్ళు నా అనుకుంటారా నీ అనుకుంటారా? గణేషు, ఓ గణేషు, నువ్వు ఉద్యమకారుడు కదా. ఇకరా. వైన్ షాపులో క్వార్టర్ సీసా ఎంత? 100 రూపాయలు. గవర్నమెంట్కి అందులో ఎంత పోతాయి? ఆ 50 రూపాయలలో పెడతండి పువ్వా. అమ్మా, ఎవరిని బ్లేమ్ చేయడానికి కాదు. ఈ మంచిగా సన్న బియ్యం పెట్టి, ఈ సన్న బియ్యంలో మంచిగా కోడిగుడ్డు వేసి, ఇంత కందిపప్పు పెట్టి, ఇంత పెసరపప్పు పెట్టి, మంచిగా ఒక స్వీట్ వేసి, అన్ని పౌష్టికాహారం పెట్టినట్టయితే మీ అందరి మధ్యలో రేవంత్ రెడ్డిని నేను అభినందించేటోడిని. రేవంత్ రెడ్డికి పోయి దండలేసేటోడిని. ఇందులో కోడిగుడ్డు లేదు, కందిపప్పు లేదు, పెసరపప్పు లేదు, రాజమా గింజలు లేవు. ఇంత వెన్న తిన్నారా అమ్మ ఎప్పుడన్నా మీరు స్కూల్లో? బట్టరు. మీ జీవితంలో వెన్న తిన్నారా ఎప్పుడన్నా స్కూల్లో? బట్టరు. కానీ ఫారెన్లో ప్రతి పాప ఇంత వెన్న తింటుంది. ఎంత? చేతులతో చెప్పండి. 100 గ్రాముల బటర్ తింటారు ఫారెన్లో ప్రతి పాప. మనం బటర్ తిన్నామా ఎప్పుడన్నా? బటర్ తెలుసా అసలు? తెలియదు. ఇందులో బటర్ ఉందా? గుడ్డు ఉన్నదా? కందిపప్పు ఉందా? పెసరపప్పు ఉందా? ఇంత స్వీట్ ఉందా? పోనీ సన్న బియ్యం ఉన్నాయా? ఏమీ లేవు. ఇవన్నీ ఉన్నట్టయితే రేవంత్ రెడ్డిని మనం అభినందించాలి. నేను ఇప్పుడు అభినందించలేకపోతున్నా. మనం తినే ఆహారాన్ని బట్టే మన మెదడు తయారైద్ది. మనం తినే ఆహారాన్ని బట్టే మన తెలివితేటలు ఉంటాయి.
మన తెలివితేటలు మంచిగా ఉంటే మనకు చదువు వస్తుంది, మనం కలెక్టర్లు అవుతాం, డాక్టర్లు అవుతాం. కాబట్టి మంచి అన్నం పెట్టాలి మాకు ప్రభుత్వం అనే వీడికి వచ్చిన నేను, వేరే ఏ పని మీద రాలే. టీచర్ గారు నేను మంచి చేస్తే అభినందించడానికి వచ్చిన, చెడు చేస్తే అడుగుదామని వచ్చిన. కాబట్టి మాకు మంచి అన్నం పెట్టండి అని మనం అందరం అడుగుదాం. ఓ రేవంత్ రెడ్డి గారు అనండి, ఓ రేవంత్ రెడ్డి గారు, ఓ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మాకు ప్రతిరోజు 2 కోడిగుడ్లు పెట్టండి, 50 గ్రాముల వెన్న బటర్ పెట్టండి, రోజుకి 80 గ్రాముల ప్రోటీన్ పెట్టండి, ఒక్క స్వీట్ ముక్క పెట్టండి డైలీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇందులో ఏమైనా తప్పు మాట్లాడినామా? నేను ఒక్క తప్పు మాట్లాడాను చెప్పండి. అంత నిజమే మాట్లాడినా అని అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చేతులు లేవా మీకు? అరే ఒకే చేయా? అది అందుకనే మనం మంచి ఆహారం తింటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇంత వేడిలాగా ఇంత మ్యాట్ ఉందా అమ్మ? బండలు కాలిపోతున్నాయి, బండలు కింద మ్యాట్ ఉందా? మంచినీళ్ళు ఎట్లున్నాయి? బోరా మినరల్ వాటరా? మినరల్ వాటర్ లేదా? అరే అల్లా, మినరల్ వాటర్ లేదా? అరే మినరల్ వాటర్ తాగకుండా మరి ఈ కడుపులో ఏం కావాలమ్మా? మరి ఏమైపోవాలమ్మా కడుపు? ఇక తింతలే, నువ్వు బో తినకపోతే ఇక తిని తిని. ఇది గోరు ముద్ద అంటే ఇది. ఇట ఆ అన్నం కింద గోరు పెట్టాలి, అది గోరు ముద్ద అంటారు. లాయర్ గారికి పెట్టాలి, పిడుక్కు పెట్టాలి. అట్లా గట్ల 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 గట్ల. ఏది ఎస్ఐ గారు? ఇక్కడ నన్ను గాలి చంపే ఎస్ఐ గారు ఏది? ఇవరా అది 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 అది. ఓకే అమ్మా. ఈ డాక్టర్ గారు ఏది? ఏది డాక్టర్ ఏది? ఏడా? ఇక్కడ మేము కోరేది ఒకటే అమ్మా, మనం ఈ ప్రభుత్వానికి మనమే ట్యాక్సులు కడుతున్నాం, మనమే పైసలు కడుతున్నాం ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి సొమ్ము ఇవ్వట్లే, ఆయన ఇంట్లో నుంచి ఇవ్వట్లే. ఆయనకి మన ప్రభుత్వంకి మనమే ట్యాక్సులు కడతాం. మన నాన్న అమ్మ కష్టం చేసి కూలీ నాలి పని చేసుకొని రోజుకి 500 తెస్తారు కదా, 500ల కోటర్ తాగుతారు, మందు కొనుక్కుంటారు, బట్టలు కొంటారు, కందిపప్పు కొంటారు, చింతపండు కొంటే అందులో నుంచి 100 రూపాయలలో 10 రూపాయలు రేవంత్ రెడ్డికి పోతాయి. అంటే ప్రతి ఇంట్లో నుంచి రేవంత్ రెడ్డికి రోజుకి ఎంత పోతాయి? 50 రూపాయల నుంచి 100 రూపాయలు పోతాయి. ఆ అందరి దగ్గర 3.5 కోట్ల మంది దగ్గర 100 రూపాయలు 100 రూపాయలు ఆయన సంచిలో వేసుకుంటాడు. సంచిలో వేసుకొని మనకి ఈ అన్నం పెడతాడు. అంటే పైసలు ఎవరి? మనయే అనండి గట్టిగా. ఈ పైసలు ఎవరి? గవర్నమెంట్ దగ్గర ఉన్న పైసలు. ఈ ఓట్లు ఎవరి? ఈ రాజ్యాంగం ఎవరిది? ఈ పోలీసులు ఎవరు? అంతా మనది. పేరెవరిది? రేవంత్ రెడ్డిది. అందుకనే రేవంత్ రెడ్డికి గజమాలతోటి పెద్ద పూలదండతోటి హైదరాబాద్ పోయి రేవంత్ రెడ్డి మెడలో మనందరం దండేద్దాం. ఎప్పుడేద్దాం? మనకి రోజు 2 కోడిగుడ్లు పెట్టాలి, 50 గ్రాముల వెన్న పెట్టాలి, రోజు పెసరపప్పు, రాజమా, కందిపప్పు పెట్టాలి, రక్తం పట్టడానికి మంచి మంచి ఐరన్కి సంబంధించిన ఐరన్ పట్టాలి. మీకు ఆడపిల్లలకి 14% ఐరన్ ఉండాలి. ఎంత ఉండాలి? మనకెంత ఉన్నది ఐరన్? 11, 12, 9, 8. ఇది మన ఐరన్ శాతం. మన రక్తాన్ని ఎవడు దోసుకపోతున్నాడు? మనకి అన్నం పెట్టనోడే మన రక్తాన్ని దోసుకపోతున్నాడు. ఆడపిల్లలకు 14% రక్తం ఉండాలి, మనకి రక్తం లేదు. గింత ఉన్నారు, గింత బక్కగా. ఇలా బరువు మిషన్ తెద్దాం అనుకున్నా, అది ఆయన ఆగిపోయింది. అడేలు సార్ అని ఉన్నాడు, ఆయన ఇడికి వచ్చినట్టయితే ఉగ్రాగులు ఊగెట్టువాడు. మళ్ళీ ఇవాళ మొన్న 2000 పోగొట్టుకుంటాడు మంచి పాపం. అమ్మ మీరు మేడం సార్, టీచర్లా కూర్చోండి. అందుకని ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రశ్నించాలి. ప్రజాస్వామ్యం బతకాలంటే మన అయ్య ఏదైనా తప్పు చేస్తే మిమ్మల్ని కొట్టిండు అనుకో, మీ అయ్య అడుగుతావా అడగవా? మన కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయా రావా? మీ అమ్మ ఏందని మరి జనం మీదకి అన్యాయం చేసినోడి మీద అడగొద్దా?
అది అడిగినప్పుడే సమాజం తయారైద్ది, అది అడిగినప్పుడే సమాజం తయారవుతుంది. అందుకనే మన అమ్మని మన అయ్య కొట్టి తినేవు, మన ఇంటి పక్కోడు మన వాళ్ళు కొట్టినప్పుడు మనం కర్రో కత్తో తీసుకొని ఇసిరి కొడతాం మనం అవసరం దూరం నుంచి. అట్లనే సమాజంలో కూడా ఈ రాజ్యం మనల్ని అన్యాయం చేసినప్పుడు మన వయసు చిన్నదైనా అడగాల్సిందే, చిన్నదైనా అడగాల్సిందే. ఎందుకు నీ వయసు 14 ఏళ్ళే కావచ్చు, కానీ నువ్వు ఒక 10 రూపాయలు పెట్టి సామాను కొంటే నువ్వు చిన్నపిల్లవైనా ట్యాక్స్ తీసుకుంటుందిగా గవర్నమెంట్. అందుకనే ఇవన్నీ మనం అడగాలి. మన స్కూల్కి ఏం కావాలో మన ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి రేపు ఉత్తరం రాయండి. రేవంత్ రెడ్డికి ఉత్తరం రాద్దామా వద్దా? రేవంత్ రెడ్డికి ఉత్తరం రాయండి. అది జరగండి అయ్యా నాయన, అది తీయండి నాయన, ఆ పాఠశాల తీయండి, ఆ బోర్డు తీయండి. మనం రేవంత్ రెడ్డికి ఉత్తరం రాద్దాం, మాకు మినరల్ వాటర్ కావాలని ఉత్తరం రాద్దాం. రాద్దాం వద్దా? మాకు రోజు 2 కోడిగుడ్లు పెట్టండి అన్నంలో రాయాలా వద్దా ఉత్తరం? ఇప్పటిదాకా మాట్లాడినవన్నీ రేవంత్ రెడ్డికి ఉత్తరం రాసి మనకు కావాల్సినవి అన్నీ సాధించుకుందామా? రైట్, ఆ విధంగా చేయాలని కోరుతూ ఇక తినమ్మా. ఇక మంచిగా అమృతం లాంటి కోడిగుడ్లతో కోడిగుడ్లు ఉన్నాయి అనుకో, ఇందులో ఆడ పెళ్ళంట్లో కోడిని కట్టుకొని తింటాడు వాడు, కోడిని కట్టుకొని తింటాడు. అంటే కోడి ఉన్నట్టు వాడు కోడిని ఇట్లా కట్టుకొని అన్నం తింటా ఉంటాడు, అంటే కోడి ఉన్నట్టు అన్నంలో. నువ్వు కూడా కోడిగుడ్లు ఉన్నాయనుకొని తిను. మంచిగా తిని తల్లి, మంచిగా చదువుకోండి. మనకి ఏది కావాలన్నా రాజ్యాన్ని ప్రభుత్వాన్ని ఉత్తరం రాయాలి. వారం వారం రేవంత్ రెడ్డికి ఉత్తరం రాయండి. ఎంత ఉత్తరం ఖరీదు? 50 NP. ఎంత? మీరు 10 రూపాయలు పెట్టి కురుకురి తిండి ముఖ్యమంత్రికి ఉత్తరం రాయరా? ముఖ్యమంత్రికి ఉత్తరం రాస్తామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. రాస్తామని అప్పుడు ఎప్పుడైతే రాస్తారో అప్పుడు మన హాస్టళ్ళు బాగుపడతాయి. మంచిగా తినండి, కొద్దిగా లేట్ చేసినామో కానీ